మద్యపానం, ధూమపానం ఆరోగ్యానికి హానికరం. శ్రీకాంత్ ఉన్నాడా? నీ ఫ్రెండ్ శ్రీకాంత్కి డబ్బులిచ్చి ఫోన్ చేసి నువ్విక్కడికి వచ్చేటట్టు చేసింది నేనే. ఎందుకు డైరెక్ట్గా నాకే కాల్ చేయొచ్చు కదా, డబ్బులు బొక్క. దేవుడా, ఎంత ఇచ్చావు? 500. ఈ టైం కాదు పార్టీ స్టార్ట్ చేసి ఉంటాడు, నేను వెళ్ళాలి. ఆగరా, నేను నీతో మాట్లాడాలి. ఏంటి? మా ఏరియాలో నా పేరు చెప్తే ఎవరు నమ్మను కూడా నవ్వరు. నాకు అంత ఫీల్ అవుతావు ఎందుకు? ఈసారి మొహం డైరెక్ట్గా చూపించు, తప్పకుండా నవ్వుతారు. నువ్వు లవ్ చేస్తున్న సింధు నా చెల్లెలు. అంటే సార్ నువ్వు నా చెల్లికి మాయ మాటలు చెప్పావురా? మాయ మాటలు ఏం చెప్పలేదండి, నేను అనాథని ఒకే ఒక అబద్ధం చెప్పాను, పుసుక్కుమని పడిపోయింది. పుసుక్కుమని? నేను ఈ పెళ్లికి ఒప్పుకోను, నేను ఈ పెళ్లికి ఒప్పుకోను. నో నో నో, నేను ఈ పెళ్లికి ఒప్పుకోను, నేను ఈ పెళ్లికి ఒప్పుకోను. వై? ఎందుకు? నా గతం గురించి నీకు తెలియదు, తెలుసుకోవాలని ట్రై చేయకు. చెప్పకు. ఎవడు అడిగాడు? సార్ 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 ప్లీజ్ సార్, మీ చెల్లి నాకు చాలా ఇష్టం సార్. మా ఇంట్లో ఈ పెళ్లికి ఒప్పుకున్నా, నేను మాత్రం ఈ పెళ్లికి అంటే సార్ మీ చెల్లి నేను బాగా నేను ఒప్పుకోను అంతే. సారీ సార్. సార్ సార్ హలో రాజీ వస్తున్నా, రాజీ వస్తున్నా, నాకు గుర్తుంది రాజీ, నేను వస్తాను. గచ్చిపోలే కదా, TCSఏ కదా, నాకు గుర్తుంది రాజీ. మీ అన్నయ్య బర్త్డే నేను గిఫ్ట్ తీసుకున్నాను, రూమ్ లో తీసుకొచ్చి నేను నీకు ఇస్తాను. నన్ను దొబ్బకు, నీ అన్నకి నేను గిఫ్ట్ తీసుకున్నాను, నేను వస్తాను, సరేనా? బాయ్ బంగారం. నా చెల్లితో నీకు మాత్రం పెళ్లి జరగనివ్వను. అంటే ఇంతక రాజీ గిఫ్ట్ అన్నా? అవునరా, రాజీ నా లవ్వరు, TCS లో వర్క్ చేస్తుంది. నువ్వు మాత్రం నా చెల్లి జోలికి వస్తే ఏదో అన్నావు కదా. అవునరా, దానికి ఒక అన్నున్నాడు, ఆ లఫుట్ గాడి బర్త్డే ఈ రోజు, ఆడి గిఫ్ట్ తీసుకున్నాను, నేను దానికి వెళ్ళి ఇవ్వాలి. ఆ లఫుట్ గాని నేనే. దరిద్రాన్ని ఇంత దగ్గరగా చూస్తాను ఎప్పుడు అనుకోలేదు కదా. అవునయ్యా, అది కాదు బాస్, నా చెల్లి నువ్వు ఫర్గట్టు, నీ చెల్లి నేను ఫర్గట్, ఓకేనా? డీల్ ఓకే? అది ఏదో ఆర్ఆర్ అని పడింది. నా ఆత్మఘోష. ఏంటి? బాస్ లైట్ తీసుకో. అంటే నా చెల్లిని అన్యాయం చేస్తావా? ఏంటి అంటే నన్ను అన్యాయం చేస్తావా బావా? ఇదంతా కాదు బాస్, మా ఇంట్లో నేను చెప్పను, మీ ఇంట్లో నువ్వు చెప్పు, కానీ పెళ్లి టైం మాత్రం ఇద్దరింట్లో ఒప్పించాలి, ఓకే? డీల్ ఓకే? ఉండబారిపోయాడు బావా? ఒంట్లో ఉంటావు నాకు తెలుసా, మీకు పెళ్లి మాత్రం టైంకి జరిగిపోవాలి, ఓకే? వేరే ఆప్షన్లే ఉన్నాయి బావా.
నన్ను ఎవడో కొట్టాడు బా. బావా నిన్ను కొట్టడం కదా నరికేయాలి. సైడ్ తాగుదాం బా. స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ బావా. అయినా పర్లేదు తాగుదాం. నైట్ మందేద్దామా? మద్యపానం కూడా ఆరోగ్యానికి హానికరం బావా. అయినా సరే రాత్రికి మందేద్దాం. సరే పద. డోరేడు వస్తాడు బాబా, ఆడి వల్ల ఇదంతా.